ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరావత్ అండి. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే జున్ను పాలు లేకుండా జున్ను అండి. అయితే మా ఇంట్లోని జున్ను చాలా ఇష్టం అండి. మా వాళ్ళకి తయారు చేసి పెడితే జున్ను పాలతో చేసి పెట్టాను అనుకున్నారు, కానీ ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టానంటే మాత్రం వాళ్ళు నమ్మలేదండి చూసే వరకు కూడాను. అదే మీ ముందు కూడా పెడుతున్నాను. 100 గ్రాముల బెల్లం అండి, ఒక చిన్న గ్లాసులు పాలు, రెండు మిక్సీ పట్టేసుకోవాలండి. పట్టేసుకుని మళ్ళీ ఒక పెద్ద గ్లాసు పెరుగు క్లాత్లో వేసి గట్టి పిండి, ఇలాగా గట్టిగా అవుతుంది పెరుగు, అది వేస్తాము. 100 గ్రాములు మిల్క్ పౌడర్ కూడా అందులో వేస్తాం. 4 ఇంగ్రీడియంట్స్ కలిపి మళ్ళీ మిక్సీ పెట్టేయాలండి. పట్టేసి ఒక గిన్నెలో చిన్న నెయ్యి, ఒక అర చెంచా నెయ్యి వేసి అప్పుడు మనం ఈ పేస్ట్ అందులో వేసిస్తామండి. వేసి ఒక స్పూన్ మిరియాల పొడి కూడా అందులో వేసి బాగా కలిపేసి స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో నీళ్ళు వేసుకుని ఇది మనం ఎలా ఉడకబెట్టుకుంటాం జున్ను అలాగే పెట్టేసి 15 మినిట్స్ ఉడికిపోతుందండి. చూసారండి ఎంత బాగుందో, గట్టిగా కూడా వస్తుందండి. ఇదే కొలతలతో చేస్తే కనుక చూసారు ఎంత బాగుందో ముక్క. అలా మనం చేత్తో పట్టుకుని తినేయవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా కానీ మనం ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళైనా సరే ఇలాగ మనం తయారు చేసి పెట్టామనుకోండి, నమ్మరండి, జున్ను పాలతో చేసామని అనుకుంటారనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసాక ఇప్పుడు కామెంట్ పెట్టండి. సేమ్ జున్నులాగే ఉందని అంటారు మీరు కూడాను. అంచేత మనం ఏంటంటే అదే కావాలి, అది మనకి ఎనీ టైం దొరకవు కదండి. జున్నుపాలు ఇలా తినాలన్నప్పుడు ఇలా చేస్తుంటే చాలా బాగుంటుంది. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే అండి.